యాక్షన్. విచ్చలవిడిగా సిమ్ కార్డులు కొనేయడం, నకిలీ ధ్రువపత్రాలతో సిమ్ కార్డులు సొంతం చేసుకోవడం లాంటి పనులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇకపై కళ్లెం వేయనుంది. ఈ మేరకు టెలికాం శాఖకు కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ సబ్స్క్రైబర్లను గుర్తించడానికి, సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పనిచేయడానికి టెలికాం శాఖ నడుం బిగించింది. ఈ మేరకు ఆధార్ ఆధారిత ఈకేవైసీ ద్వారా మొబైల్ సబ్స్క్రైబర్లను వెరిఫై చేయనున్నారు. వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని ట్రై యోచిస్తోంది. దీనివల్ల ఒక ఆధార్ నంబర్పై ఎన్ని సిమ్లు తీసుకున్నారనే విషయాన్ని సులభంగా గుర్తించవచ్చు. అంతేకాకుండా నకిలీ ధృవపత్రాలతో సిమ్ కార్డులు కొనే అవకాశం కూడా ఉండదు. పోలీసుల నుంచి తమకు చాలా ఫిర్యాదులు అందాయని, వందల కొద్ది సిమ్ కార్డులు నకిలీ ధృవపత్రాలతో తీసుకున్నవేనని ట్రై వెల్లడించింది. ప్రస్తుతం ఇలాంటి సిమ్ కార్డులను చాలా మంది వాడుతున్నారని, వాటన్నిటిని గుర్తించడం చాలా కష్టమని చెప్పింది. ఇకపై సిమ్ కార్డులను ఈ ఈకేవైసీ పద్ధతి ద్వారానే ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.